అలా ఏం లేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ. తెలిసిందే కదా శ్రీ విష్ణుది. సో కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫుల్. యా, ఎంటర్టైన్మెంట్ వస్తుంది. సబ్జెక్ట్ ఫుల్ సినిమా ఏం కాదు, ఎంటర్టైన్మెంట్ ఫిలిం అంతే. మెసేజెస్ ఏం లేదు బ్రో, అన్ని కామెడీ, ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. యా హిట్, ఎంటర్టైన్మెంట్ హిట్. ఓకే, హీరోయిన్ యాక్టింగ్ ఓకే. శ్రీ విష్ణు కామెడీ యాక్టింగ్ టైమింగ్ తెలుసు కదా, సో ది బెస్ట్ యాక్ట్ చేశాడు తను. నచ్చిన ఎలిమెంట్స్ అంటే యాజ్ యూజువల్ తన కామెడీ టైమింగ్ అండ్ తన యాక్టింగ్ కూడా తెలిసిందే కదా, ది బెస్ట్ ఇస్తారు. సో లేదు, సినిమా బాగుంది, కామెడీ ఎంటర్టైన్మెంట్. చెప్పక్కల అది ఎప్పుడు హైలైట్ అది. బాగుంది, అంతా ఓవరాల్ బాగుంది సినిమా. చూడొచ్చు, మస్ట్ చూడొచ్చు సినిమా. బాగుంది. ట్విస్ట్ అంటే హీరోయిన్ సంబంధించిన ట్విస్టులు ఉన్నాయి కొన్ని, అది లాస్ట్ ఉండే కొద్ది ఎక్స్పెక్ట్ చేసినా కొద్దిగా వేరేగా ఉంటుంది. బాగుంది. కామెడీ, లాస్ట్ సెంటిమెంట్, స్టార్టింగ్ అంతా కామెడీ, అంతా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా ఇది. స్లోగా ఏం లేదు, బాగుంది, బ్యాలెన్స్గా ఉంది, అంతేం లేదు. చూడాల్సిన సినిమా ఈ రోజుల్లో. నేను ఈ మధ్యన సినిమాకి వచ్చి 1 month పైన శ్రీ విష్ణు సినిమా కాబట్టి వచ్చాను నేను పర్టికులర్గా. బాగుంది, చూడాల్సిన సినిమా. లాగ్ ఏం లేదండి, నక్కరే పంచనే లేదు, సూపర్ బాగుంది. జాతకాల పైన అది జాతకాలు పెట్టేసి దాన్ని నమ్మే వాళ్ళని చీట్ చేసే విధంగా చేస్తారు. ఎక్సలెంట్. విష్ణు కూడా బాగా చేశాడు, చాలా బాగా చేశాడు విష్ణు. విష్ణు సెటరికల్ డైలాగ్స్ ఎలా ఉంటాయో అవన్నీ దీంట్లో వర్క్ పేలుతాయి. బాగుంది, ఎక్సలెంట్. ఒకవేళ క్లైమాక్స్ కన్నా ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ విష్ణు విన్యాసమే కనపడేది. సో ఎక్సలెంట్గా ఉందండి, పాటలు కూడా పర్వాలేదు. బట్ ఒక బ్లెండర్ మిస్టేక్ నేను కనుక్కున్నాను. క్లైమాక్స్లో ఆమె చెప్తుంది నేనంటే ఇష్టం అని చెప్పేసి, వర్షం పడేలో మొత్తం తడిచిపోయింటారు. అదొక మిస్టేక్ అనమాట సినిమాలో కనుక్కున్నది. సో ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్ అండి. అండ్ ఈవెన్ దో ఇది మ్యాక్సిమం మన యూత్కి బాగా ఎంటర్టైన్మెంట్ అవుతుంది, కనెక్ట్ కూడా అవుతారు. విష్ణు గారి యొక్క లెగసీ మళ్ళీ మెయింటైన్ అవుతుంది అని అనుకుంటున్నాను మరి ఈ సినిమాతో. ఈయనే నాకు అర్థం కాదు, సినిమాలు రేషన్ కార్డు లెక్క నెలకు సినిమాలు తీస్తూ ఉంటే ఎన్ని సినిమాలు అని చూసుకుంటూ కూర్చోవాలి. ఓకే, రైట్ అండి. ఎంటర్టైన్ అయ్యారా ఫుల్గా? ఎస్, అఫ్ కోర్స్. బిఫోర్ వచ్చిన మూవీస్తో కంపేర్ చేస్తే ఆ ఎంటర్టైన్మెంట్ అనేది తక్కువ చూసుకున్నాను. ఫస్ట్ 25 minutes ఎంటర్టైన్మెంట్ అయ్యాను. తర్వాత 25 minutes కొద్దిగా ల్యాగ్ ఇదే ఫీల్ అయ్యాను. దాని తర్వాత క్లైమాక్స్ వచ్చేసి మొత్తం ఎమోషన్ ఫీల్ అయిపోయాను. బట్ అన్నీ సమపాలలో కలిసింది, నవరసాలని అనుకున్నాను నేను. బట్ మైట్ బి యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 2 more days. సినిమా మటుకు బాగుంది, ఎక్సలెంట్. ఎలా ఉంది భయ్యా విష్ణు విన్యాసం? అన్న విష్ణు విన్యాసం మూవీ అయితే ఇప్పుడే చూడడం జరిగింది. సినిమా అయితే చాలా బాగుంది. అండ్ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే నేను ఈ మూవీ ప్రమోషన్స్ కూడా నేను చేశాను. అంటే నయనసారిక గారితో యాక్ట్ చేశా ఒక ప్రమోషన్ వీడియోలో. సో అప్పటి నుంచి నేను చూస్తాను, డైరెక్షన్ కానీ ఆయా సెట్లో నేను చూశాను. సో చాలా అంటే కొత్త డైరెక్టర్ కానీ చాలా బాగా చేశారు. అండ్ ఇప్పుడు నిజంగా థియేటర్లో సినిమా చూస్తుంటే అసలు ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు కూడా నవ్వి అండ్ మన విష్ణు స్వాగ్ అయితే మీకు అందరూ తెలిసిందే, మాటలన్నీ కూడా కట్ చేసుకుంటూ మాట్లాడతాడు. ఈ సినిమాలో అయితే ఇంకా బాగా వర్కౌట్ అయింది. మెయిన్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అన్న, ఇంత కామెడీ చేసి ఇంతమంది నవ్విస్తున్న విష్ణుకి ఇప్పటివరకు కూడా ఒక్క అవార్డు కూడా రాలేదు, అది కూడా సినిమాలో పెట్టేశారు. సో నిజంగా నిజమే కదా అనిపించేలాగా అనిపించింది. సో విష్ణు గారికి మంచి కమెడియన్ అవార్డు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా, అలా అనిపించింది నాకైతే. ఎందుకంటే అసలు ఆ కామెడీ, ఆ డైలాగులు ఆయన కట్ చేసుకుంటూ మాట్లాడే, అంటే బూతులు మాట్లాడినా కూడా అటువైపు నోడికి హట్ అవ్వకుండా నవ్వొచ్చేలాగా మాట్లాడటం అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్స్ మీమ్స్ ఈ మూవీలో కూడా వాడారు. ఎందుకు నాకు ఇప్పటివరకు అవార్డు రాలేదు అన్నదాన్ని కూడా కట్ చేసుకుంటూ మనోడు ఒక డైలాగ్ కొట్టుకుంటూ పోయాడు. సో నాకు అనిపించింది, అరే నిజమే కదా, ఇంత కామెడీ చేస్తూ ఉంటారు, ఇలాంటి మనిషికి ఎందుకు ఇప్పటివరకు అవార్డు రాలేదు అన్న డైలాగ్ కూడా పెట్టుకుంటున్నారు చూడండి. అది ఆయన క్యారెక్టర్. ఏంటంటే ఒక నిజాన్ని ఇండైరెక్ట్గా కట్ చేసుకుంటూ బూతులతో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అసలు నిజంగా సినిమా అయితే మాత్రం ఫుల్ కామెడీ అనిపించింది. ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ చూస్తుంటాం మనం, ఎన్నో మీమ్స్. ఒక మీమ్స్ చూస్తేనే నవ్వు, అంటే సినిమా మొత్తం కూడా మీమ్స్ తోటి నిండిపోయింది, నవ్వులతో నిండిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఫ్యామిలీ అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారన్న. ఆయన బూతులు మాట్లాడినా కానీ అది బూతులు అని అటువైపు నోడికి అర్థమవుతుంది, కానీ అది బూతులు కాదు అన్నట్టుగానే ఉంటుంది. సో ఈ సినిమాలో కూడా అంతే, కట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు డైలాగ్స్ అనేది. సో సినిమాలో అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో, బంటి అనేది కానీ, ముసుగొట్టేస్తున్నారని కానీ ఫుల్ జనాలు అయితే నవ్వుకుని చచ్చిపోతున్నారు. లేడీస్ కానీ పిల్లలు కానీ అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు మేడం.
అసలు నయన సారిక గారితో నేను వర్క్ చేశాను నేను. సో అప్పుడు నేను ఆమెతో కలిపి వర్క్ చేసాం. సో ఆమె చాలా అంటే చాలా మంచి ఆమె. అండ్ డైరెక్టర్ గారు కూడా అప్పుడు ఆ రోజున మేము షూట్లో చేసినప్పుడు కూడా చాలా అంటే ఆయన కొత్త డైరెక్టర్ అయినా కానీ కొత్త డైరెక్టర్లా కాకుండా చాలా ఎక్స్పీరియన్స్ ఆయనలాగా చేస్తూ ఉంటారు. సో చాలా అంటే చాలా బాగుంది. లేదు మేడం, అంటే కామెడీ చేసుకుంటూ పోవడం, డైలాగ్స్కి అట్లా వేరియేషన్ చేసుకుంటూ పోవడం వల్ల సినిమా అనేది నవ్వుకుంటూ కామెడీగా తీసుకుంటూ, అంటే లవ్ స్టోరీ కూడా బాగుంది. ఏంటంటే జాతకాలు నమ్ముకుంటూ పోవడం, జాతకాల వల్ల ఏం యూజ్ లేదు, రియాలిటీకి పోతే ఎలా ఉంటుంది ఏందనేది చూపించారు. సో అంటే జాతకాలు నమ్మకూడదు, జాతకాల వల్ల ఏం జరగదు, సో అనే విధంగా వెళ్ళిపోయారు. ఈ నెంబర్లు, న్యూమరాలజీ ఈ కొంతమంది అవి పెట్టుకుంటారు. సో అలాంటి వాటి వల్ల ఏం ఉపయోగం లేదు అనుకుంటూ లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం చాలా ట్విస్ట్ ఇచ్చారు. లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం జనాలు షాక్ అవుతారన్నమాట. ఆ రేంజ్లో ఉంది సినిమా అయితే మాత్రం. ఓవరాల్గా ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ. సో ఇది ఏంటంటే ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి హ్యాపీగా చూడాల్సిన సినిమా ఇది. ఈ సాటర్డే సండే ఖచ్చితంగా మీరు అందరూ వెళ్ళి ఫ్యామిలీస్తో చూడండి. పిల్లలు అయితే మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సినిమా ఓవరాల్గా సూపర్. విష్ణు విన్యాసం ఆడియన్స్కి ఆహా అనే ఒక ఆనందం. ఫస్ట్ హాఫ్ అంతా ఫన్తో వెళ్ళిపోయింది. శ్రీ విష్ణు బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు కూడా మంచి కంటెంట్తోనే మెప్పించడం చెప్పచ్చు. జోక్స్ అయితే కనుక ఆసమ్ అని చెప్పచ్చు. సచ్చ బాడీ లాంగ్వేజ్కి కామెడీకి ఒక మంచి ప్లాట్ఫామ్. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కూడా ఫ్యామిలీ ఎమోషన్స్కి మంచి బూస్టప్. డైరెక్టర్ హార్డ్ వర్క్ చేసాడని చెప్పచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అయితే కనుక కొద్దిగా ఇంప్రెస్గా అనిపించాయి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా హీరోలు కూడా, హీరోయిన్ రెవల్యూషన్ కూడా ఒక మంచి ఎమోషన్. ఫీల్ గుడ్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందుకే అంటున్నా, నవ్వుకోలేం, గట్టిగా నవ్వితే ఇంకో డైలాగ్ మిస్ అయిపోతామని భయపడాల్సి వస్తుంది. సో సినిమా అంతా అయిపోయిన తర్వాత గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటూ ఉంటాం అనమాట. శ్రీ విష్ణు గారి స్పెషాలిటీ అది. సినిమా చూస్తున్నప్పుడు నవ్వు వచ్చినా ఆపుకుని ఏం డైలాగ్ ఉంది, నెక్స్ట్ ఏంటి, అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఫ్రెండ్స్తో కూర్చొని నవ్వుకుంటూ ఉంటాం చూడండి. అది మెయిన్ ఎంటర్టైన్మెంట్ ఆయన దగ్గర నుంచి. రొటీన్ స్టోరీ, కొత్త స్టోరీ లేదు, కొత్త కథ కాదు, రొటీన్ స్టోరీ. బట్ రొటీన్ స్టోరీని డీల్ చేసిన విధానం బాగుంది. అండ్ ఆ ప్రాబ్లం కాకుండా దాన్ని వేరే ప్రాబ్లం వైపు చూపించి ఎండ్ చేసిన విధానం చాలా బాగా అనిపించింది. ఎంటర్టైన్మెంట్ కంప్లీట్గా. అదే ఇంటర్వెల్ రిలీజ్ చేసిన సెకండ్ హాఫ్లో మళ్ళీ ఇంకో ప్రాబ్లం తీసుకొచ్చారు కదా. సో అది ఎంటర్టైన్ అవుతాం ఖచ్చితంగా. మనకు సినిమా నవ్వుకోవాలి, నవ్వుకున్నాం, ఎంటర్టైన్ అయ్యాం. అంటే ఉన్నారుగా ఈ రోజుల్లో జరిగేదాన్ని చాలా రియలిస్టిక్గా చూపించారు అంతే. ఉన్నారు ఆడపిల్లలు అలా మా సిగరెట్. హీరోయిన్ చాలా బాగా చేసింది. నయన సారిక పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ చాలా క్యూట్ అండ్ బబ్లీ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మురళీ శర్మ గారు, సత్య గారు, గోపరాజు రమణ గారు, శ్రీకాంత్ అయ్యంగర్ గారు, సో ప్రతి ఒక్కళ్ళు ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళు చాలా బాగా చేశారు ఉన్నంత వరకు. అండ్ విష్ణు గారు వన్ మ్యాన్ షో కంప్లీట్లీ హీ స్టీల్స్ ద షో అంతే. లేదు నా ఫ్లోతో వెళ్ళిపోతాయి, అలా గో విత్ ద ఫ్లో. ఏం డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, ఎంజాయ్ చేస్తాం. అంటే మనకు బోర్ కొట్టదు ఎక్కడ కూడా. పాత సినిమా సాంగ్స్, దాన్ని ఫన్ చేయడము, మీమ్ కంటెంట్, ఉదయ్ కిరణ్ గారి సాంగ్, ఆర్పి పట్నాయక్ గారి సాంగ్, వానా 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 అనుకుంటూ, సో ఎవ్రీథింగ్ అంటే మనం నవ్వుకుంటూ ఉంటాం కాబట్టి అది ఎంటర్టైన్మెంట్. ఓవరాల్గా సినిమా థియేటర్లో విష్ణు గారి విన్యాసాలు చూడాలనుకున్న వాళ్ళు మామూలుగానే వేరే వాళ్ళ డైరెక్షన్లో ఆయన విన్యాసాలు వేరే ఉంటాయి, ఆయన పేరు మీద వచ్చిన విన్యాసం. సో థియేటర్లో ఎంజాయ్ చేయొచ్చు ఖచ్చితంగా. సినిమా ఎంటర్టైన్ అవుతారు, నవ్వుకుంటారు, హ్యాపీ మూడ్లో ఫ్రెండ్స్తో బయటికి వెళ్తారు. ఆయన విష్ణు విన్యాసం సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే శ్రీ విష్ణు గారి యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్ అన్న. వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. నిజంగా అసలు మామూలుగా కాదు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది సినిమా అయితే. అసలు కామెడీ అయితే వేరే లెవెల్ ఉందన్న. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉండి మళ్ళీ సెకండ్ హాఫ్లో అయితే ఆ ఎమోషన్స్ కానీ, ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, హీరోయిన్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ అయితే అసలు చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అంటే హీరోయిన్ స్క్రీన్ మీద కనిపించిన వెంటనే మనకు తెలియకుండా మనకే నవ్వు వచ్చేస్తుంది అన్న. అలా ఉంది నిజంగా. అసలు వేరే లెవెల్. సాంగ్స్ అయితే అసలు మామూలుగా అంటే సాంగ్స్ వచ్చినాయా లేవా అని కూడా మాకు తెలియదు. ఎందుకంటే అంత వైబ్ అవుతాం సినిమాలో అయితే. విష్ణు విన్యాసం అనే సినిమా మంచి కామెడీ సినిమా అన్న, నిజంగా చెప్తున్నా కదా. అంటే ఫ్యామిలీస్కి, పేరెంట్స్కి కొన్ని డైలాగులు అర్థం కాకపోవచ్చు, కానీ మన యూత్కి, మన కుర్రోళ్ళకి అయితే అసలు మామూలుగా కాదు, బీభత్సంగా అర్థమైపోతాయి. ఎందుకంటే మన ఓడియమ్మ బంటి కానీ అంతా ఇన్స్టాగా డైలాగ్స్ ఇవన్నీ పెట్టిరు. కానీ ఇన్స్టాలో ఉన్న డైలాగులు అన్నీ పెట్టినా కానీ మాకు ఎక్కడ బోర్ అనేది కొట్టలేదన్న. ఎందుకంటే మంచిగా ఎంగేజ్ చేసిండు విష్ణు గారు అయితే. నిజంగా శ్రీ విష్ణు గారికి ఇప్పటివరకు ఏ అవార్డులు రాలేదు అన్నారు. నిజంగా రాలేదని కూడా సినిమాలో కూడా ఒక మంచి డైలాగ్ కూడా ఉంది. కానీ ఈ ఇయర్ అయితే నిజంగా పక్కా ఒక బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డు అయితే రావాలన్న. నిజంగా శ్రీ విష్ణు గారు అయితే పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ ఉందన్న. అదే కోవలో చేసి వన్ మ్యాన్ ఆఫ్ ద షో అంటే విష్ణు గారు చాలా బాగా చేశారు కామెడీ. ఆయన కామెడీ హీరో కింద ఇంకా 100 years కూడా ఇంకా తడిగొట్టేసి పడుకోవచ్చు. కాంట్రవర్సీ కదండి, అందులోనే
లేదు, ఆయన కొన్ని కూతలు కోస్తూ ఉంటారు, అంటే కామెడీ చేసినప్పుడు గుయ్యో కయ్యో అనుకుంటాను. అవి చాలా ఇష్టం జనాలకి, చాలా బాగుంటాయి అవి. మనం ఎప్పుడో పూర్వకాలం చూసాం, ఏదో కమల్ హాసన్ గారి కామెడీలో ఉంటాయి. అటువంటి గొప్ప కామెడీ చేయాలంటే మంచి యాక్టర్ అయితేనే చేయగలరు. విష్ణు గారు నెంబర్ వన్ మ్యాన్ ఆఫ్ ద షో అనుకోవచ్చు ఈ విష్ణు విన్యాసం. ఇంకా కామెడీ కానీ రొమాన్స్ కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. ఫస్ట్ అయితే లవ్ అయితే పీక్స్లో ఉంది, నెక్స్ట్ ఎమోషన్స్ పీక్స్లో ఉన్నాయి. నెక్స్ట్ విష్ణు గారికి అవార్డ్స్ రాలేదండి, అది చాలా బాధగా అనిపిస్తుంది. ఈ ఇయర్ అయితే బెస్ట్ కామెడియన్ కింద, బెస్ట్ కామెడీ మూవీ కింద అవార్డ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో నేనైతే దాని గురించి వెయిట్ చేస్తున్నాను. ఈ మూవీ అయితే బెస్ట్ కామెడీ మూవీ అండి. అందరూ ఫ్యామిలీతో చక్కగా వచ్చి పిల్లలు పెద్దలు ముసలోళ్ళు ముత్తగా అందరూ కూడా కలిసి చూడదగ్గ మూవీ మన విష్ణు విన్యాసం.